హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 75 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి డే 18 అండి. డే 18లో నా వెయిట్ ఎంతున్నానో, అలాగే ఏం డైట్ తీసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 18లో అయితే 61.40 ఉన్నానండి. నా స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 65.15. ఇంకా ఈరోజైతే కొంచెం ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యాననమాట. ఐ మీన్ గ్రామ్స్‌లోనే ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యాను. ప్రీవియస్‌గా వచ్చి 61.85 ఐ గెస్. ఇప్పుడైతే 61.40 అయితే ఉన్నాను. ఇంకా ఈరోజు డైట్‌లోకొచ్చేసి నేను ఫస్ట్ డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నానండి లేవగానే. ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసేసుకొని ఇందులోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా వాము, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా సోంపు అయితే వేసి నేను ఈ డీటాక్స్ డ్రింక్‌ని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేసుకొని ఒక గ్లాస్ డీటాక్స్ డ్రింక్‌తో పాటుగా 5 బాదం, 2 వాల్‌నట్స్ అయితే తీసుకున్నానండి ఈరోజు. అయితే నేను తాగిన క్లిప్పింగ్ వీడియో తీశాను. నార్మల్‌గా ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వేశాను అనేది కూడా వీడియో తీశాను. కానీ నేను చేసిందేంటి అనంటే దాన్ని సేవ్ చేయకుండా డిలీట్ కొట్టేసాననమాట. అలా క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే డీటాక్స్ డ్రింక్ తాగేసి ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి ఇడ్లీ మౌల్డ్స్‌కైతే నెయ్యి అప్లై చేస్తున్నాను. నార్మల్‌గా వాటర్ చల్లి పెట్టినా వస్తాయండి. మా అత్తయ్య అయితే వాటర్ జల్లేసి పెడతారనమాట. నేనే ఇలా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పెడుతూ ఉంటా. మొన్న నేను ట్రై చేశాను. వాటర్ వేసినా అయితే మనకి ఇడ్లీలైతే వచ్చేస్తాయనమాట. నేనైతే మామూలుగా ఈరోజైతే మన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా! మినపప్పు అలాగే ఇడ్లీ రవ్వ దీంతో చేసిన ఇడ్లీలే వేసుకుంటున్నానండి. మీరు కావాలి అనంటే కొర్రలతో చేసింది గానీ, రాగులతో చేసింది గానీ, జొన్నలతో చేసిన ఇడ్లీలు గానీ అలా చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఈరోజు ఇదే చేశాను. ఈ ఇడ్లీ పాత్ర అయితే ఇప్పటిది కాదండి. మాకు సెవెంత్ క్లాస్‌లో మా అమ్మమ్మ వాళ్ళు మా చెల్లికి, నాకు కలిపి ఓణీలిచ్చారు. అప్పుడు మా టీచర్ వాళ్ళు ఇది గిఫ్ట్ చేశారనమాట. ఈ ఇడ్లీ పాత్ర అప్పటినుంచి వాడకుండా ఇంకా నా మ్యారేజ్ అయినప్పుడు నేను అది నాకిచ్చారనమాట మమ్మీ. ఇంకా నేను తెచ్చుకున్నాను. ఇది పర్లేదు మంచిగానే స్టెయిన్‌లెస్ స్టీలే కదా అని చెప్పి ఇదే వాడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు మినీ ఇడ్లీస్ చేస్తూ ఉంటాను గదా! అదైతే మాత్రం నేను బయట ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. సెపరేట్‌గా ఓన్లీ ప్లేట్స్ వరకి తీసుకున్నాను. దాంట్లో నాకు 3 ప్లేట్స్ అయితే వచ్చాయి. ఇంకా అదెప్పుడైనా పాపకి బాక్స్‌లో పెట్టాలి, లేదు అనంటే తనంతట తను తినాలి అన్నప్పుడు ఆ మినీ ఇడ్లీ ప్లేట్స్ అయితే యూజ్ చేస్తాను. నార్మల్‌గా అయితే ఇలా ఈ పెద్ద ఇడ్లీలే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాను. ఇంక నేనైతే ఈరోజు చట్నీ గూడా చేయలేదండి. డైరెక్ట్‌గా ఈరోజు నేను కరివేపాకు కారం ఏదైతే చేసుకున్నానో, ఆ కారప్పొడైతే ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని, దానిపైన మళ్ళీ కొద్దిగా నెయ్యయితే యాడ్ చేసుకున్నానండి. ఘీ 1 టేబుల్ స్పూన్ తీసుకోవడం వల్ల ఎలాంటి హాని అయితే లేదండి. మనకి గుడ్ ఫ్యాట్స్ లభిస్తాయి. సో, నేనైతే 1 టేబుల్ స్పూన్ ఈరోజు యూజ్ చేశాను. ఇంకా తర్వాత ఇక్కడొచ్చేసి కందిపప్పు, పెసరపప్పు అలాగే సొరకాయ అయితే వేసి పప్పు చేసుకోబోతున్నాననమాట. ఇంకా వేరే కర్రీ ఏం చేయొద్దులే అని జెప్పేసి మార్నింగ్ టైమ్ అయితే ఈ సొరకాయ పప్పే జేస్తున్నాను. అందులో ఒక 2 టమాటాలు గూడా కట్ చేసి వేసుకున్నానండి. దీంతో పాటు ఒక హాఫ్ ఆనియను, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, టేస్ట్‌కి తగ్గట్టు కారము, కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఇందులో కొద్దిగా ఒక 2 రెమ్మలు చింతపండు గూడా పెట్టానండి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మంచిగా మెత్తగా ఉడికిపోద్దనమాట ఇదైతే. నాకేమో సొరకాయ పప్పులో ఏస్తే ఇష్టముండదు. పప్పుచారులో గానీ, లేదంటే సొరకాయ కర్రీ గానీ చేస్తే ఓకే గానీ, ఇలా పప్పులో వేస్తే నాకు నచ్చదు. కాపోతే మా వారు సొరకాయ ఉత్తగా తినరు. ఇలా తనకేంటంటే పప్పులో వేస్తే తింటారు. లేదు అనంటే సాంబార్‌లో వేస్తే తింటారు. ఇంక ఈరోజు నేను సాంబార్ చేయాలనుకోలేదు. అందుకని చెప్పేసి పప్పులో వేసేసి వండేసాననమాట. ఇదిన పప్పయితే మెత్తగా ఉడికిపోయింది. ఇందులో పెసరపప్పు ఏసాం గాబట్టి, పెసరపప్పు ఇంకా తొందరగా ఉడికిపోద్ది గదా! మొత్తం పప్పంతా మెత్తగా అయిపోయిందనమాట. ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకున్నాను. మెదిపేసుకొని పోపు పెట్టేసుకున్నాను. పప్పయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే అండి, నేనైతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఫస్ట్ లేవగానే ఎప్పుడు లేస్తే అప్పుడు డీటాక్స్ డ్రింక్ తీసుకుంటానండి. ఒకవేళ తీసుకోకపోయినా 10:00కి నా ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. తర్వాత 1:30 కలా లంచ్ చేస్తాను. తర్వాత 6:30, 7 లోపు మ్యాక్స్ 7 లోపు డిన్నర్ ఫినిష్ చేయడానికైతే ట్రై చేస్తాను.
ఈ మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్ అయితే అంతగా ఏం తీసుకోనండి. నాకేమైనా ఆకలి అనిపిస్తేనే తీసుకుంటాను. మాక్సిమం తీసుకోను. చాలా తక్కువ డేస్ అయితే తీసుకుంటూ ఉంటాననమాట. తర్వాత వాకింగ్ చేస్తున్నారని అర్థం. వాకింగ్ అయితే చేస్తున్నానండి. కాకపోతే ఇదివరకు చేసినట్లుగా 8,000 స్టెప్స్, 10,000 స్టెప్స్ అయితే చేయట్లేదు. కొంచెం తక్కువ చేస్తున్నాను. కాకపోతే మండే నుంచి అయితే ఖచ్చితంగా నేను 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కనుక కుదిరితే వర్కౌట్స్ కూడా చేసుకోండండి. వర్కౌట్స్ చేసుకుంటే ఏంటనంటే ఇంకా త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతూ ఉంటాము. నాకు కుదిరినప్పుడైతే నేను జుంబా డాన్స్ పెట్టుకొని జుంబా డాన్స్ చేస్తాను. 15 మినిట్స్‌ది. అలాగే ఒక 40 మినిట్స్ వాక్ చేసేలాగా అయితే చూసుకుంటాను. మధ్యలో కొంచెం గ్యాపొచ్చిన తర్వాత మళ్ళీ వాకింగ్ జేయడము, ఎక్సర్సైజ్ చేయడము కొంచెం తగ్గిచ్చాననమాట. మళ్ళీ చెయ్యాలండి ఖచ్చితంగా. మండే నుంచయితే వాకింగ్ అయితే ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఇంకా ఇదిగోండి పప్పు తాలింపు అయిపోయింది. తర్వాత ఇక్కడ సాలడ్ కోసం సాలడ్ అయితే కట్ చేసుకుంటున్నాను. క్యారెట్, కీరా తీసుకున్నానండి. ఇది మెయిన్ టాస్క్ అండి. వంట చేయడం ఒక టాస్క్ గాదు. అలాగే ఏమంటారు కర్రీస్ చేయడం కానీ, ఇంట్లో పని చేయడం గానీ ఒక టాస్క్ లాగా అనిపిచ్చదు గానీ నాకు. ఈ సాలడ్ కట్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ రాదండి. అంటే నార్మల్‌గా మనం రోజు కట్ చేసుకొని తినం కదా! కానీ తినాలి. తింటేనే హెల్తీ. మనకి ఫైబర్ మంచిగా లభిస్తుంది. అలాగే మనం తిన్నది మంచిగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తది. ఖచ్చితంగా తీసుకోవాలి. రోజు కట్ చేసి పెట్టుకోవాలి అనుకుంటాను. కానీ అదే పెద్ద బోరింగ్ టాస్క్ అనమాట నాకు. ఇంక ఈరోజు నేను రైస్‌తో పాటుగా 1 గ్లాస్ బటర్ మిల్క్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ గ్లాస్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసుకున్నానండి. అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసి విస్కర్‌తో అయితే మొత్తం ఒకసారి బీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ నిండా వాటరేసుకొని ఒక్కసారయితే మొత్తం కలిపేసుకుంటున్నాను. ఇలా మీరు కుదిరితే బటర్ మిల్క్ రూపంలో అయినా తీసుకోండి పెరుగు. లేదు అనంటే ఒక 2 స్పూన్‌లైనా లేకపోతే ఒక చిన్న గరిటెడైనా గానీ తినండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మన గట్‌కయితే చాలా మంచిదనమాట. ప్రోబయోటిక్స్ లభిస్తాయి. సో, మనం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగైతే తీసుకోవచ్చు పర్ డే. మనకి కాల్షియం లభిస్తుంది. అలాగే మనకి ప్రోబయోటిక్స్ లభిస్తాయి. అలాగే మనకి గుడ్ ఫ్యాట్స్ కూడా లభిస్తాయన్నమాట. ఇంక నేను ఈరోజైతే బటర్ మిల్క్ తాగాలి అని ఫిక్స్ అయిపోయి బటర్ మిల్క్‌ని చేసుకున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ రైస్ తీసుకున్నాను. అందులోకి సరిపడా పప్పు వేసుకున్నాను. ఇంకా కొంచెం పప్పు మళ్ళీ వేసుకున్నానండి నేను నాకు సరిపోకపోతే. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న సాలడ్‌లో నుంచి కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని కీరా ముక్కలైతే తీసుకున్నాను. ఒక గ్లాస్ మజ్జిగ కూడా పెట్టేసుకొని ఇంక ఈరోజు నా లంచ్ ప్లేట్‌ని ఇలా అయితే రెడీ చేసుకొని ఆఫ్టర్‌నూన్ లంచ్‌ని 1:30 లోపైతే ఫినిష్ చేశాను. ఎందుకంటే పాపని 12:30కి తీసుకొస్తానండి. తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ తనకైనా పెడతాను. తనకు పెట్టి 1:30, 1:45 లోపు తనది ఫినిష్ చేస్తాను. లేదు అనంటే నేను తినేసి తనకు పెట్టడం స్టార్ట్ చేస్తాననమాట. నేను తిన్నాక తనకు పెడితే నాకు బెనిఫిట్ ఏంటంటే తనకు పెట్టేప్పుడు నేను వాకింగ్ చేస్తాననమాట. ఒక ముద్ద పెట్టి అటు ఇటు తిరుగుతా ఉంటాను. అలా నాకు వాకింగ్ అవుతదనమాట ఆఫ్టర్‌నూను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయితే మంచిగా లంచ్ చేసేసాను కదా! ఇంక ఈవినింగ్ అయితే నేనిక్కడ నాకు కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి తెచ్చుకున్నాను. మా పాప చాలా డేస్ నుంచి నాకు సీతాఫల్ తీసుకోమ్మా, సీతాఫల్ తీసుకోమ్మా అని రోజు అడుగుతుంది. మా వారు కూడా తీసుకో అంటే నేనే తీసుకోవట్లేదు. మొన్నటిదాకా బాగా పగిలిపోయి అమ్ముతున్నారనమాట. ఈరోజు కొంచెం మంచిగా కనిపించినియి. అందుకని ఇంక తీసుకొచ్చాను. వాళ్ళిద్దరికీ ఫేవరెట్ అంటే ఫేవరెట్. అందరికీ ఫేవరెటే. కాపోతే అందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను కొంచెం తక్కువ తీసుకుంటూ ఉంటా. అందుకే తేవట్లేదు ప్రస్తుతానికి. తెస్తే ఏంటంటే నాకు తినాలనిపిస్తది. కాపోతే పాపం ఎప్పటినుంచో అడుగుతుంది కదా! అని అయితే తీసుకొచ్చాను ఈరోజు. అలాగే 2 చిన్న పపాయాలు తీసుకున్నాను. వంకాయలొచ్చేసి 2 తీసుకున్నానండి. మళ్ళీ ఎక్కువయినా గానీ నచ్చదనమాట. అందుకే 2 తీసుకున్నాను. తర్వాత ఒక పావు కేజీ దాకా ములక్కాడలు, అలాగే 3 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక కట్టయితే పాలకూర తీసుకున్నాను. కట్ట అంటే చిన్న కట్ట గాదండి. చాలా పెద్ద కట్టిస్తారిక్కడ. ఒక పెద్ద కట్ట పాలకూర తీసుకున్నాను. తర్వాత సాలడ్ కోసం నా దగ్గర కీరా ముక్కలైతే అయిపోయినియి కీరాలు. అందుకని జెప్పేసి మళ్ళీ ఒక హాఫ్ కేజీ కీరా అయితే తెచ్చుకున్నాను. దాంతో పాటుగా కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను. దాంట్లో అయితే ఈరోజు జామకాయ, బనానా తెచ్చాను. తర్వాత ఇదిగోండి ఒక బీరకాయ గూడా తెచ్చుకున్నాను. ఇంట్లో కరివేపాకయిపోయింది. సో, కరివేపాకు గూడా తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత టమోటోస్ గూడా యాడ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అన్నీ గ్రీన్ కలర్‌లోనే కనబడుతున్నాయండి ఈరోజు. ఓన్లీ టమాటాలు మాత్రమే రెడ్ కలర్‌లో కనిపిస్తున్నాయి. పపాయాలో గూడా మొత్తం పండలేదనమాట. గ్రీన్ కలర్ కనిపిస్తూ ఉంది. ఇంకా ఈరోజు వెజిటబుల్స్ అయితే ఇవి తెచ్చుకున్నాను. సో, నెక్స్ట్ వీక్‌లో నేనైతే ఈ వెజిటబుల్స్ వాడుతూ ఉంటాను.
ఇంకా ఫైనల్‌గా బెండకాయలు గూడా తీసుకొచ్చానండి. ఈ మధ్య ఏంటంటే ఎక్కువ కూరగాయలు తేవట్లేదనమాట. పావు కేజీ తీసుకుంటాను. టమాటాలు మాత్రం కేజీ తీసుకుంటాను. ఎందుకంటే టమాటాలు ఏ కర్రీలో అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా! ఇట్లా బెండకాయ ఫ్రై చేసినప్పుడు, బీరకాయ కర్రీ చేసినప్పుడు 1, 2 బీరకాయలు మాకు సరిపోతాయి. అలాగే పావు కేజీ బెండకాయలొచ్చేసి మాకు సరిపోతాయనమాట. అందుకని చెప్పేసి కొన్నే తీసుకొస్తున్నాను ఈ మధ్య. వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండేలాగా చూసుకోండండి. మనకి మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్ని వెజిటబుల్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి మనకు లభిస్తాయి కాబట్టి, ఇవి మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేలాగా చూసుకోండి. తర్వాత నాన్ వెజ్ గూడా మనం తీసుకోవచ్చు. మనకి ప్రోటీన్ లభిస్తుంది. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటదండి. అంటే ఒక పల్లి లడ్డు తీసుకోవచ్చా అని చెప్పేసి. ఒక్కటి తీసుకుంటే ఏం కాదండి. తీసుకోవచ్చు. అలాగే నువ్వుల లడ్డు గానీ తీసుకోవచ్చు మనం. అంటే పెద్ద లడ్డు గాదు. కొంచెం చిన్న లడ్డు తీసుకోవచ్చు మనం. ఇంకా ఇదిగోండి ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ బాస్కెట్‌లో పెట్టేసాను. ఈ సీతాఫల్ మాత్రం వీళ్ళకిప్పుడు ఒక 2 బాగా పండినియి. అవి మాత్రం నేను కట్ చేసి సీడ్స్ అన్నీ ఒక బౌల్‌లోకి వేసిస్తాననమాట. ఇద్దరికీ కొంచెం బౌల్‌లో వేసిస్తే, స్పూనేసిస్తే వాళ్ళే తినేస్తారింకా. మా పాప గూడా ఈ మధ్య సీడ్స్ తీసి తింటుంది గాబట్టి, తనకిచ్చేస్తాను. ఇంకా తర్వాత ఈ జిప్‌లాక్ బ్యాగ్స్ ఉన్నాయి గదా! వాటిలో అయితే కొన్ని వెజిటబుల్స్ స్టోర్ చేశాను. బెండకాయలేంటి అంటే, నేనిప్పుడే డిన్నర్‌లోకి యూజ్ చేయబోతున్నాను. అందుకని జెప్పేసి ఇక్కడ బెండకాయలు కట్ జేసుకున్నాను. బీరకాయ, ములక్కాడ కర్రీ గూడా చేస్తున్నాను. ఇది బయటకు గూడా వెళ్ళేదుందనమాట ఒక కర్రీ. అందుకని జెప్పేసి 2 కర్రీలయితే చేశాను. అయితే ఈరోజు మాత్రం నైట్ డిన్నర్‌లో నేను రైస్ తీసుకున్నానండి. అంటే రైస్ తీసుకుంటే నువ్వెలా తగ్గుతావు అనని ఎవరో ఒకరు కామెంట్ చేశారండి. అలా ఏముండదండి. మనం టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ, పోర్షన్స్ కంట్రోల్ చేస్తూ, మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్ వస్తున్నాయా లేదో చూసి తీసుకుంటే వెయిట్ లాస్ అయితే అవుతాము. కాపోతే మీకు పాజిబిలిటీ ఉంది నేను చేయగలను అన్నప్పుడు మీరు రోటీస్ కానీ, లేదా ఇంకేంటి జొన్న రొట్టెలు గానీ, ఇలా కూడా చేసుకోవచ్చు. నేను ప్రతిరోజు ఏం చేయనండి. ఇలా 3 పూటల రైస్ తీసుకోవడం అలా ఏం చేయను. నాకు ఈరోజు రైస్ తినాలనిపించిందంటే ఆ రోజు రైస్ తీసుకుంటాను. ఒకవేళ లేదు నేను చేసుకోగలను, నేను యాక్టివ్‌గా ఉన్నాను అనుకుంటే ఇంకో వేరే ఏదో ఒక రెసిపీ చేసుకుంటాను. లేకపోతే ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఉంటే ఇడ్లీ పిండితో అట్టులాగా వేసుకుంటాను. లేకపోతే ఇడ్లీ పెట్టేసుకుంటాను. లేదు అనంటే దోస పిండి ఉంటే దోస పిండితో చేసుకుంటాను. ఒక్కొక్కసారి సూప్స్ చేసుకుంటూ ఉంటాను. చపాతీస్ చేసుకుంటూ ఉంటాను. ఇలా ఏదైనా చేసుకోవచ్చండి. మార్నింగ్ పప్పు అయిపోయింది. మార్నింగ్ పప్పు ఉంటే ఈ కర్రీస్ ఇప్పుడసలు చేసేదాన్ని కాదనమాట. నేను యాక్చువల్‌గా ఏమనుకున్నానంటే పప్పులోకి రోటీస్ చేసుకుందామని ప్లాన్ అనమాట ఈరోజు. కాపోతే పప్పు అయిపోయింది. అందుకని జెప్పేసి ఇప్పుడైతే నేను మళ్ళీ కర్రీస్ అయితే జేస్తున్నాను. మా వారు గూడా కొంచెం కర్రీస్ ఎక్కువగా తింటారండి. కర్రీ పల్చగా ఉంటే తనకు నచ్చదు. తను తిక్కుగా తింటారు. మా అత్తయ్య అపోజిట్ అనమాట అండి మా వారికి. మా అత్తయ్య ఎంత పల్చగా తింటారంటే అంత పల్చగా తింటారనమాట. మేము అంటూ ఉంటాము. "అంత పల్చగా తింటావేంటి" అని జెప్పేసి. ఇక తనకి చిన్నప్పటి నుంచి అదే అలవాటంట. అందుకని అలాగే తింటారు. మేమైతే కర్రీస్ కొంచెం ఎక్కువ పెట్టుకొని తింటూ ఉంటామనమాట. ఇంకా ఇదిగోండి ములక్కాడలు ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ వేసేసుకొని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్, కారం వేసేసాను. సాల్ట్, కారం వేయంగానే ఇంకా ముక్కలనేవి మంచిగా మగ్గిపోతాయి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నేను కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం దగ్గరికయ్యేదాకా కర్రీ అయితే ఉడికించుకున్నాను. తర్వాత ఇక్కడ బెండకాయ ఫ్రై కోసమని పోపు పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈరోజు ఈ బెండకాయ ఫ్రై, బీరకాయ కర్రీ అలాగే కొంచెం అంటే కొంచెం రైస్ అయితే పెట్టుకొని నైట్ డిన్నర్‌ని ఫినిష్ చేశాను. 100 గ్రామ్స్ కంటే కూడా కొంచెం తక్కువే తీసుకున్నానండి రైస్. అంటే పోర్షన్ కట్ డౌన్ చేసి తిన్నాను. ఇంట్లో వండేయి హెల్తీగానే ఉంటాయండి. చూసి మనమే చేసుకుంటాం కాబట్టి. బయట వాళ్ళు ఏమేస్తారో తెలీదు. అలా అని చెప్పేసి నేను బయట తిననని చెప్పట్లేదు. బయట నేను కూడా తింటాను. నాకు కూడా తినాలనిపిస్తది. ప్రతి ఒక్క మనిషికి అనిపిస్తది కదా! నాకు కూడా తినాలనిపిస్తది. కాపోతే ఎక్కువ శాతం ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైనా ఒకసారి బయటైతే మేము తింటూ ఉంటాము. మా ఇంట్లో అయితే ఎక్కువగా పప్పు ఉంటదండి. పప్పు అంటే మా వారికిష్టం. అందుకే పప్పు ఎక్కువ సార్లు రెసిపీ ఉంటానే ఉంటదనమాట. టమాటో పప్పు అంటే ఇష్టం, పాలకూర పప్పు అంటే ఇష్టం తనకి. సో, అది చేస్తూనే ఉంటాను ఎక్కువ శాతం. పప్పుచారు గూడా ఇంకా మా పాప గూడా తింటది కదా! చిన్న పిల్లలుంటే ఖచ్చితంగా పప్పుచారు చేసుకుంటాం గదా! సో, మా ఇంట్లో పప్పుచారు గూడా ఎక్కువగానే ఉంటదనమాట. ఈ బెండకాయలు, బీరకాయలు ఇవి గూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఎక్కువ శాతం అయితే పప్పు ఉంటదండి. టమాటో పప్పు. ఇంకా ఇక్కడ బెండకాయలయితే ఫ్రై అయిపోతున్నాయి. మొత్తం ఫ్రై అయిన తర్వాతయితే సాల్ట్, కొద్దిగా కారం అయితే చల్లేసుకొని స్టవ్ కట్టేసుకుంటాను. తర్వాత ఈరోజు డిన్నర్ ప్లేట్‌నయితే ఇలా పెట్టేసుకొని ఫినిష్ చేసేసాను. మీకు నచ్చిందనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.